మహాకుంభమేళా కోసం అయోధ్య నగరం ముస్తాబవుతోంది. వచ్చే ఏడాది రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత తొలిసారి మహాకుంభమేళా జరుగుతుండటంతో అటు ప్రయాగ్రాజ్తో పాటు అయోధ్యను అందంగా తీర్చిదిద్దుతున్నారు. నూతన ఏడాదిలోకి అడుగుపెట్టడం, బాలరాముడు కొలువుదీరి సంవత్సరం పూర్తి కావస్తుండటంతో కుంభమేళాకు వచ్చే భక్తులు పెద్ద సంఖ్యలో అయోధ్యకు తరలివచ్చే అవకాశం ఉండటంతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రాముడిని దర్శించుకునే సమయాన్ని కూడా పెంచాలని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్వహణ లోపాలు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయోధ్య నగర వీధులను రాముని చిత్రాలతో అందంగా అలంకరిస్తున్నారు. రామచరిత మానస్ను గోడలపై తీర్చిదిద్దుతున్నారు. గుప్తర ఘాట్ నుంచి కొత్త ఘాట్ వరకు రామాయణ ఇతివృత్తాలను గోడలపై చిత్రాల రూపంలో ప్రదర్శిస్తున్నారు. రాత్రి వేళలో కూడా కనిపించేలా వాటికి విద్యుత్ దీపాలను అమర్చారు. అయోధ్యలోని సూరజ్ కుండ్లో లేజర్ షోను ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. కుంభమేళా జరిగే అన్ని రోజులు లేజర్ షో జరుగుతుందని చెప్పారు. రామాయణ చరిత్రను హిందీ, ఇంగ్లీష్ భాషలలో వీడియోల రూపంలో ప్రదర్శించనున్నట్టు తెలిపారు. కుంభమేళా కోసం వచ్చే విదేశీయుల కోసం ఆంగ్ల భాషలో ప్రదర్శిస్తున్నామన్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 44 రోజుల పాటు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరగనుంది.